తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి హిందూ సంఘాలు అయితే అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఆయనను చూసేందుకు లేకపోతే ధర్నాలో పాల్గొనేందుకు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో మలమూత్ర విసర్జన పైన పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాము. ప్రతినిధి శిల్పా ఉన్నారు స్పాట్ నుంచి. శిల్పా, సిచ్యువేషన్ లా ఉంది? సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులు చేరుకోవడం, హిందూ సంఘాలు చేరుకోవడం అక్కటువంటి ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు విషయం పైన? ఆ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏదైనా క్లారిటీ వస్తుందా? రైట్, సెఫాలిగూడ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు తరలి వచ్చి మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం కూడా దిగ్బంధించారు, చుట్టూ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి మొత్తం కూడా వీళ్ళందరూ ఖచ్చితంగా వరుసగా హిందూ దేవాలయాలపైన టార్గెట్ చేస్తున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్రలు ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కాసేపు క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ నిన్న జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇది టార్గెటెడ్గా చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీని వెనక పెద్ద పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసింది. దీన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నిన్న 8 నుండి 8:30 సమయంలో నిన్న ముస్లిం అనే వ్యక్తి ఇక్కడికి వచ్చారు. కొబ్బరికాయ కొట్టేటువంటి ప్లేస్ దగ్గర మల విసర్జన చేశారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసి విచారించగా కొంత నేను సమాధానాలు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అదుపులోనే అతను ఉన్నారు. అండ్ గతంలో జరిగినటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, పెద్ద ఎత్తున వీటికందరూ కూడా కావాలని వీటినన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నిరసన దిగి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. వరుసగా హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారా, లేకుంటే ఇదేమైనా కోఇన్సిడెంట్ గా జరుగుతుంది? ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మోటివేటెడ్ ప్లాన్డ్ యాక్టివిటీ. అంటే హైదరాబాద్లో ముఖ్యంగా అది ఆంజనేయ స్వామి దేవాలయం కానివ్వండి, ముచ్చాలమ్మ గుడి కానివ్వండి, లేకపోతే కట్టమైసమ్మ దేవాలయం కానివ్వండి, కావాలని ప్లాన్డ్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే సిటీ అవుట్స్కట్స్ నుంచి మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క యాక్టివిటీసు బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఇక్కడ ఇంత జనసాంద్రం ఉన్నటువంటి ప్రదేశంలో 8:39కి టోపీ పెట్టుకొని మరి ఒకడు వచ్చి ఇంత పెద్ద పబ్లిక్ ప్లేస్లో మరి మలమూత్ర విసర్జన చేసింది అంటే అది కూడా కర్ణాటక నుంచి వచ్చి ఒక నెల క్రితం వచ్చి ఇక్కడ ఒక చుట్టాలింట్లో ఉంటూ ఇక్కడ కొత్తిమీర అమ్ముకునే వేషంలో ఉండి మరి ఇక్కడ కావాలని ప్రజలు టోపీ పెట్టుకొని వచ్చి అందరూ జనాలు ఉండేటువంటి టైంలో కొడతారని తెలిసి కూడా చేసిండు అంటే 100% ఇది మోటివేటెడ్ యాక్టివిటీ. ఎవరైతే వ్యక్తి అష్రఫో అల్తాఫో దొరికినాడో అతను కేవలం ఒక టూల్ మాత్రమే. దీని వెనుక పెద్ద ఒక నెక్సెస్ ఉంది. దీని వెనుక ఒక చాలా దుష్ట శక్తులు అనేకం దాగి ఉన్నాయి. అవి దేశ వ్యతిరేక శక్తుల, రాజకీయ శక్తుల, బంగ్లాదేశుల, రోహింగాల, పాకిస్తాన్ వాళ్ళ, లేకపోతే చైనీయుల, ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ముచ్చాలమ్మ గుడి కేసులో ఈ విధంగా చెప్పి మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేశారు. బుక్ చేసి మమ్మల్ని తడిపారు చేశారు. మేము అడుగుతున్నాం, ఈ రోజున చేసిరు, మమ్మల్ని అరెస్ట్ చేసిరు, ఓకే. కానీ మరి ఆ రోజు మీరు నిజంగా ఇన్ని ఇన్సిడెంట్లు చేస్తుంటే మేము డిమాండ్ చేసినాము, మీరు వీటిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా మూలాలు తెలుసుకోండి అని చెప్పినాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు 100%గా. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరి సహకారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది దేశ వ్యతిరేక పని, ఇది హిందూ వ్యతిరేక పని, ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పని. ఈరోజు మతోన్మాదంతో ఈరోజు మత సామరస్యాన్ని రెచ్చగొట్టేటువంటి పని, ఇంత ప్లాన్డ్ యాక్టివిటీ ఈ దేశంలో జరుగుతుంది, ప్రజలను రెచ్చగొట్టేటువంటి పని జరుగుతుంది అంటే దీని వెనుక ఖచ్చితంగా ఒక ఏజెన్సీ, అది ఐఎస్ అయినా లేకపోతే బంగ్లాదేశీల, రోహింగాల తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకున్న ప్రతిసారి పిచ్చోడే చేసినట్టు. నాకు అర్థం కాదు, ఇంతమంది పిచ్చోళ్ళు ఉంటారా? ముస్లింలే పిచ్చోళ్ళు ఉంటారా? హిందూ దేవాలయాల మీదుగా పిచ్చోళ్ళు వస్తారా? హిందూ దేవాలయాలపైన మీరు దాడులు చేస్తారా? ఇది చెప్పడానికి కూడా వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. నవ్వుపోతున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసుల పైన. ఈ రోజున రాష్ట్ర పోలీసులు ఈరోజు నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. నిద్ర లేచి ఈరోజు నేను హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనలో ఐక్యత లేదు. మనలో
రైట్ సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. ఆర్టీవీతో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతున్నాడు. సో విచ్ఛిన్న శక్తులు ఇక్కడ ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం జరుగుతోంది. ఆ రోజు ముత్యాలమ్మ ఆలయంలో అటువంటి విధంగా జరిగి ఇప్పుడు ఈ విధంగానే జరిగి చెప్తున్నారు. ఆయన మాటలో చూస్తూ ఉంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు కొన్ని రోజులుగా వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే ఇక్కడ కొత్తిమీర వ్యాపారం చేస్తూ ఆ రకంగానే అక్కడ నివసిస్తూ రాత్రి నిర్వాకానికి పాల్పడ్డాడు. అయితే ఇక్కడ పిచ్చివాడు అని చెప్పి కొట్టిపారేస్తున్నారు. సఫిల్గూడలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి కారణమైన వ్యక్తి ఓ పిచ్చివాడును కొట్టిపారేస్తున్నారు. వాడేం పిచ్చివాడు కాదు. ప్రతిసారి కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన గల కారణం ఏందని అన్వేషించి ఇన్వెస్టిగేట్ చేసి చేయకుండా పిచ్చివాడంటూ కొట్టిపారేయడం సమంజసం కాదు అంటున్నారు. ఒకసారి నిన్న ఆలయంలో ఆ వ్యక్తి అక్కడ ఫోటోలో కనిపిస్తున్న పైన విజువల్ చూడండి. ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడ ఆలయంలో మల విసర్జన చేసింది. ఒకసారి విజువల్ చూద్దాం. విజువల్లో అక్కడ స్థానికులను చితకబాదారు. వాడు ఏం చెప్తున్నాడో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విజువల్ చూద్దాం. తీసుకోవట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నేనే చెప్తున్నా, నేను వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు చేసిండు, వాడు అడ్రస్ ఏంటి అది వెరిఫై చేసి ఎంక్వైరీ చేసే టైం ఇవ్వండి. ఓకే సార్, ఇదే మాట మీరు దర్గాల ముందు చెప్పగలుగుతారా? సార్, ఇదే మాట మీరు దర్గాల ముందు చెప్పగలుగుతారా? గవర్నమెంట్ చేయకపోతే హిందువులు కూడా పిచ్చోళ్ళే దర్గాల కాడ కొట్లాడే వస్తాం. తమ్ముడు నమస్కారాన్ని సబ్సిడీ చేసే ఆలోచన అర్థమైందా? మీకంటే ఎక్కువ ఎంతమంది నా మొహాలు ఉంటుంది. కాబట్టి ఎవరిక్కడ అట్లాంటివి చేసి దాని ఇష్యూ సబ్సిడీ చేసే ఆలోచన కానీ అట్లాంటి దురాలోచన చేయట్లేదు. దాంతో పాటు ఇంకొకరు చెప్పండి ఎవరు చర్య తీసుకోవట్లేదు సార్. ప్రతి ఒక్కరు పిచ్చోడనే చెప్తున్నారు సార్. లేదు హాస్పిటల్ దగ్గర పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మన దగ్గర. ఒక యాదాద్రి జిల్లా నుంచి వస్తే వాడు ఏ ఊరు ఏ కులమని మనం అందరం మన భాష ఎక్కడి నుంచి వచ్చినా మనం గుర్తుపడతాం. వీళ్ళు టోపీలు పెట్టుకొని అందరూ మనోళ్ళు ఒక కాంగ్రెస్ తోడేమో ముస్లిం ఉంటే మేము కాంగ్రెస్ లేని ముస్లిం అని అంటారు. ఈ అమ్మాయి ఇదంతా ఏం జరుగుతున్నది? భారతదేశం ఒక ధర్మసత్రం అయిపోయింది. మన పోలీస్ వ్యవస్థ శిల్ప, ఇప్పుడు అక్కడ పోలీసులు ఆ వ్యక్తిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, తన మోటివ్ ఏంటి అని తెలుస్తోందా? రైట్, మొత్తం అన్యమతవస్తుడిగా గుర్తించారు. ఇంకోవైపు తను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఇక్కడే షాప్ పెట్టి తను ఇక్కడే ఉంటున్నట్లు కూడా తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారం నిన్న శనివారం రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు టెంపుల్కి, ఎక్కువ మంది భక్తులు వస్తారు. పక్కా ప్లాన్ ప్రకారం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో ఇదే ప్లేస్ దగ్గర తను మల విసర్జన చేశారు. మల విసర్జన చేసే టైంలో ఇక్కడ భక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరౌండ్ 8 to 8:30 మధ్యలో ఈ ఘటన అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ అటు ఆలయ అధికారులకు కావచ్చు, ఇంకోవైపు పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో తను వెంటనే ఒకవైపు క్వశ్చన్ చేయగా పొంతం లేని సమాధానాలు తను చెప్పినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే ప్రస్తుతం అనంతరం ఇక్కడ దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులు తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అండ్ ఇంకోవైపు గతంలో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగినటువంటి ఘటనలో అరెస్ట్ అయిన వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఏమైనా ప్లాన్ చేశారా, దీని వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందంటూ కూడా ఒకవైపు ఇక్కడ వచ్చినటువంటి హిందూ సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో వీటిని బేస్ చేసుకొని ప్రస్తుతం పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా తను ఎక్కడ నుండి ఏ టైంకి వచ్చారు అంటే ఎక్కడ నుండి వచ్చారు అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. మొత్తం ఇది ఇప్పటికే మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. జనరల్గా హెవీ వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకొని చుట్టూ కూడా బారిగేట్స్ ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా అలో చేయకుండా మొత్తం వేరే శిల్ప, గతంలో అక్కడ ఆయన ఆ షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఎవరైనా చూసిన వారు ఉన్నారా, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఏదైనా పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఇందాక మనతో పాటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న ప్రకారంగా పిచ్చివాడను పోలీసులు కొట్టిపారేస్తున్నారు అంటున్నాడు. పిచ్చివాడ ఏమిటో ఒక షాప్ నిర్వహిస్తాడు అన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? చుట్టుపక్కల షాపులో ఉన్నవారు ఎప్పుడైనా గమనించారా? ఆయనకు మతిస్థిమితం లేదు నిజంగానేనా? ఒకసారి వారితో మాట్లాడించండి.
రైట్. గతంలో ఇలాంటి కేసులు అరెస్ట్ అయిన వాళ్ళని పిచ్చి వాళ్ళగా తెలియకుండా మతిస్తే మొత్తం లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా చాలా వరకు ఇప్పుడు కూడా తిను వచ్చినటువంటి ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కూడా అలానే చెప్తే మేము ఊరుకోము, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ జరిగిన అనంతరమే మేము వదిలిపెడతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ దాదాపు అన్ని షాప్స్ కూడా నిర్వహించేవారు, కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ పువ్వులు కావచ్చు, పండ్లు, ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి, పూజ సామాగ్రి మొత్తం కూడా అమ్మేవారు. ఇక్కడ రిలేటివ్స్ కొంతమంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ రిలేటివ్స్ వాళ్ళతోని వచ్చి షాపు నిర్వహించేవాడని కూడా ప్రస్తుతం అయితే సమాచారం ఉంది. ఆ షాపు నిర్వహించే దాదాపు నెల రోజుల నుంచే ఇక్కడ కాపు కాస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకోవైపు ఇక్కడే ఒక షాపు నిర్వహిస్తూ అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు వస్తున్నారు, ఏ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారంటూ కూడా తను క్యాలిక్యులేట్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో నిన్న శనివారం ఎక్కువ మంది వస్తారు, తను ఆ సమయంలో చేస్తే అందరి దృష్టిలో పడే అవకాశం ఉంది. తను ఖచ్చితంగా అటెన్షన్ కోసం అందరూ చూడాలనేటువంటి ఇంటెన్షన్తోనే చేసినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే రాత్రి 8:30 ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? అక్కడ వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారా? ఎందుకంటే ఆ సమయంలో మతిస్థిమితం లేదు అని అంటున్నాడు. మద్యం సేవించున్నాడా? దాన్ని ఎవరైనా డ్రాప్ చేసి వెళ్ళారా? ఇంకేదో డీటెయిల్స్ ఉన్నాయా? ఒకసారి వారితో కూడా మాట్లాడించండి. ఆ సమయంలో అక్కడ ఉన్న వారితో కానివ్వండి, లేకుంటే అక్కడ మాట్లాడాలని హిందూ సంఘాలతో మాట్లాడించండి. రైట్. మొత్తం మీద ఇప్పటికే మొత్తం కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. రోడ్డు పైన కూర్చొని వాళ్ళు ధర్నా నిర్వహిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మన విద్వస్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద తరలి వచ్చి వీళ్ళందరూ ఇది కావాలని చేస్తున్న కదండి, ఇది కావాలని ఒక పథకం ప్రకారం ఈ విధంగా చేస్తున్నారు. హైదరాబాద్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగింది, మన శంషాబాద్ లో నవగ్రహాల మీద దాడి జరిగింది, మన బాలనగర్లో అమ్మ రైట్. అక్కడ భారీగా ఆందోళన చేపడుతున్నారు. వాహనాలని అటువైపుగా వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు అక్కడ ఉన్నారు. సో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా అక్కడ చేరుకున్నారు. సో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు. ఈ సంఘటన గురించి వెంటనే ఒక నిర్ధారణ రావాలని, ఇంట్రాగేషన్ కూడా ఇన్వెస్టిగేషన్ని మరింత వేగవంతం చేయాలని, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనే రకంగా వాళ్ళంతా కూడా విచారించాలని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి ఆర్టీవీతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న హిందూ సంఘాలు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వాస్తవానికి కూడా ఇది కుంటి చాకు చెప్పే వాస్తవానికి ఒక్కసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది. పదే ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఒక పిచ్చోడు పదే గుళ్ళే ఎందుకు టార్గెట్ చేస్తారు? మసీదులు ఉన్నాయి కదా, చర్చలు ఉన్నాయి కదా, దర్గాలు ఉన్నాయి కదా, మీరు మదర్సాలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? గుళ్ళ పైన ఎందుకు జరుగుతున్నాయండి? ఈరోజు ప్రభుత్వ వైఫల్యం కప్పు పుచ్చుకోనికే వాడు పిచ్చోడు అని చెప్పేసి ఒక మాటను తీసుకొస్తున్నారు. ఎన్నిసార్లు అండి? హిందువులకు మనోభావాలు లేవా? ఇక్కడ జరిగినటువంటి వ్యక్తి గుర్తించారా? గతంలో ఎప్పుడైనా చూసారా? లేకుంటే ఆయన ఇక్కడనే షాప్ నిర్వహించేవాడు ఏంటి అనుకో? ఎవరో మేడం, అందరూ ఇది భారతదేశాన్ని గతంలో దీన్ని సెక్యులర్ కంట్రీ చేసిర్రు. ఎవడైనా కానీ వీడు భారతీయుడు అని చెప్పిర్రు, అట్లనే నమ్ముకున్నాము. ఈరోజు గుడి ప్రాంగణంలోకి వచ్చి వాడు మలమూత్ర విసర్జన చేసిండండి. ఎవరిని ఏమని చెప్పుకోవాలి? వాడు భారతీయుడే కదా, ప్రభుత్వం చెప్పింది కదా అందరినీ కలుపుకపోవాలని చెప్పి. ఈరోజు ఒక మతస్థుడు వచ్చి ఈ విధంగా దాడి చేస్తుండు. ఎట్లా మళ్ళా ఏడ చేయాలి? ఎక్కడ కాపాడుకోవాలి? హిందువుల యొక్క బాధలని, మా యొక్క ఆ మనోవేదనని ఎవరికి చెప్పుకోవాలి? మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఇప్పటిదాకా సందర్శించగలగడం బాధాకరం. నిన్న రాత్రి నుంచి జరుగుతుంది. నిన్న 7:30-8 గంటల నుంచి నిర్విమారంగా భజనలు చేసుకుంటూ అమ్మవారికి అమ్మవారి నామాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ జపాలు చేసుకుంటూ మేము ఉన్నాము. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వము స్పందించుకోవడం బాధాకరం.
రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మల్కాజ్గిరి నడిబొడ్డు కట్టమైసమ్మ టెంపుల్లో దాడి జరిగింది, స్పందించండి సార్. మొన్న ముత్యాలమ్మ గుడి పైన జరిగింది, మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి గుడిపై జరిగింది, మొన్న మీరు కూడా చూశారు నవగ్రహాలను ధ్వంసం చేశారు. ఒక పథకం ప్రకారము ఒక మతస్థులు ఒక వర్గము ఈ రోజు కావాలని చెప్పి ఈ విధమైన దాడిని చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళు వాడు పిచ్చోడనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మటుకు సమంజసము? భారతదేశంలో ఈ విధమైన దాడులు అనేక చోట్ల జరుగుతున్నాయి అనుకున్నాము, కానీ మన రాష్ట్రంలో జరగదు అనుకున్నాము. ఈరోజు మన రాష్ట్రంకి వచ్చేసింది. మా ఇల్లు సార్, మేము ఇంటికి పోతున్నా, మేము ఇంటికి బయటికి పోతున్నా, అమ్మ దండం పెట్టుకుంటా కట్టమైసమ్మ తల్లి, మేము పోయే ప్రయాణం బాగుండాలి, మేము వచ్చే ప్రయాణం బాగుండాలని చెప్పుకునే మా తల్లి అమ్మ ఈరోజు ఈ విధంగా మలమూత్ర విసరణ చేసి మా మనోభావాలను కించపరచండు. రేవంత్ రెడ్డి గారు స్పందించండి సార్, ఇంకెప్పుడు స్పందిస్తారు? రామ్ లక్ష్మణ జానకి. ఈరోజు ఈ యొక్క కట్టమైసమ్మ గుడి వద్ద ఈ మలమూత్ర విసర్జన ఏదైతే జరిగిందో ఇది రేపు కేవలం ఇక్కడ మలమూత్రం చేసి విసర్జన చేసినోడు పిచ్చోడని ఈ పోలీస్ శాఖ వారు కూడా పిచ్చోళ్ళని చెప్తారు. వాస్తవంగా ఈ పిచ్చోళ్లను లోపటేసే శక్తి పోలీస్ శాఖ దగ్గర లేదా? మరి మన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? కేవలం ఈ పిచ్చోళ్లకు గుళ్ళే కనబడతాయా? మరి గుళ్ళు బాత్రూంలా? మరి గుళ్ళే వస్తాయి? మరి హిందువులల్లో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు, పిచ్చోళ్ళు ఒక్కలే లేరు, హిందువులల్లో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు. మళ్ళీ హిందువులు కూడా రేపు మసీదులల్లో చేస్తే ఒప్పుకుంటారా? మరి ఇట్లనే చేస్తారా? మరి ఈ పిచ్చోళ్ళ ముద్ర వేసి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ నడుస్తుంది. ఇవాళ ఆదివారం, ఇవాళ మార్కెట్ జరిగేది ఉండే. ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని ఇక్కడ లోకల్ వాళ్ళతోటి అటాచ్ అయ్యి 8 గంటలకు గుడి బంద్ అవుతుంది. 8 తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, అప్పుడు చేయొచ్చని ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అతను గుర్తించడం, లేకుంటే కెమెరాలు లేకుంటే గుర్తించాలన్న ఇబ్బందే. అయితే ఇంతకు ముందు కూడా కొన్ని జరిగినాయి. ఇవాళ ఓల్డ్ సపిల్గూడలో వాళ్ళు లవ్ జిహాదీ జరిగింది, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్తలేరు, వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసినా కానీ లేపుతలేరు, ఇంట్లో తాళం వేస్తుర్రు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఇవాళ కట్టమైసమ్మ గుడికాడ కాదు, ఇవాళ హిందువుల ఇండ్లలో జరుగుతున్నాయి. జాగో హిందూ దేశ్ కే బంధు.